తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పిఠాపురం జై గణేష్ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. జై గణేష్ దేవాలయానికి సంబంధించి చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ కొరుప్రోలు శ్రీనును కూటమి పార్టీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జై గణేష్ ఆలయంలో జరిగే గణపతి నవరాత్రులకు సంబంధించిన గోడ ప్రచార పత్రికలను, ఆహ్వాన పత్రికలను మాజీ ఎమ్మెల్యే వర్మ బీజేపీ నాయకులతో కలిసి ఆవిష్కరించి బీజేపీ, టీడీపీ నాయకులకు జై గణేష్ భక్తులకు అందించారు. ఈ సందర్భంగా జై గణేష్ స్వామివారికి మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు, మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నొన్నా శ్రీరాములు, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరియు కూటమికి సంబంధించి బీజేపీకి సంబంధించిన అందరితోటి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆల్రెడీ 3-4 రోజుల్లో ఆర్డర్స్ వస్తాయి. చైర్మన్గా కొరుప్రోలు శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది. ఈరోజు పోస్టర్ కార్యక్రమం ప్రోటోకాల్ ప్రకారం అందరి ఫోటోలతో ఈవో గారు పోస్టర్ వేయడం జరిగింది. ఏదైతే రాబోయే గణేష్ నవరాత్రులు ఉన్నాయో అత్యంత వైభవంగా చేయడానికి ఆ కార్యక్రమాల్లో కమిటీ మెంబర్లు అందరూ చురుగ్గా పాల్గొని, భక్తులందరూ చురుగ్గా పాల్గొని ఏదైతే జై గణేష్ని పిఠాపురంలో మరి పూజిస్తారో భక్తులందరూ విశ్వాసంతో ఆ కార్యక్రమం జయప్రదం అవడానికి మొదటగా ఈవేళ పోస్టర్ కార్యక్రమం స్టార్ట్ చేశారు. దీంతో భాగంగా ఈ టెంపుల్కి వచ్చేసరికి నా ఏమలో 10 లక్షల రూపాయలు పెట్టి టెంపుల్కి ఒక హాల్ కట్టించాం. ఆ హాల్లోనే ఇక్కడ మరి మాలాధారణ చేసిన, శివమాల ఆధారణ చేసిన భక్తులందరూ, గణేష్ మాల ధారణ చేసిన భక్తులందరూ కూడా అక్కడ భోజన వసతికి అన్నింటికీ సవ్యంగా ఉండాలని అంచేత వాళ్ళకి సౌకర్యార్థం మనం నిర్మాణం చేయడం జరిగింది. ఆ గణేష్ మహారాజు అందరికీ అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని పిఠాపురం ప్రజలందరికీ అందరూ కూడా, భక్తులందరూ, కమిటీ సభ్యులందరూ కూడా, అధికారులందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా మరి కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటాం. ప్రోటోకాల్ ప్రకారం పడలేదండి. అందుకని ప్రోటోకాల్ ప్రకారంగా మేము ఈవేళ వేస్తాం. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలోనే ప్రముఖమైన పిఠాపురం పట్టణంలో గల జై గణేష్ గుడి మన వినాయక చవితి సందర్భంగా ఈ వినాయక చవితికి నూతన కమిటీ ఏర్పడి కూటమి తరఫున